ఎవరు? ఓకే. హలో. బాగున్నా నేను. బాగున్నావా? ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? అవునా? అయితే నాతో పని పడి కాల్ చేసావు అయితే. అవునా? నేను ఏదో సరదాగా అన్నాలే. ఓకే, చెప్పు ఏంటో. ఓకే. అవునా? నువ్వు దానికి ఎందుకు అంత వరి అవుతున్నావు? ఓకే. ఓకే, నువ్వేం వరి అవ్వకు. నీకు ఇప్పుడే నేను వాట్సాప్లో ఒక ప్రోడక్ట్ నీకు సెండ్ చేస్తాను. నువ్వు వెంటనే ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకో. నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఇంత వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడే నీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే, సరే మరి. బాయ్. ఓకే, డన్. అసలు ఏంటి హర్షిత, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏంటి వరి అంటున్నావు అని అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసిందండి. అది కూడా నాతో అవసరం పడి కాల్ చేసింది అంతే. నాతో మాట్లాడడానికి అయితే కాదు, జస్ట్ కిడింగ్. అయితే తను నెక్స్ట్ డే అంటే రేపు ట్రిప్కి వెళ్ళాలంట. ఐబ్రోస్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్దామంటే చాలా లేట్ అయింది, టైం కూడా లేదు. అసలు ఏం చేయాలి? ఇలాంటి ప్రాబ్లం నేను చాలా సార్లు ఫేస్ చేశాను. దీనికి సొల్యూషన్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ని నాకు సజెస్ట్ చేయని కాల్ చేసిందండి. ఇప్పుడు నేను ఎంతగానో మన ఉమెన్స్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటో చూసేద్దామా? హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. ఈ రోజు మన ఉమెన్స్ అందరికి ఎంతగానో యూస్ఫుల్ ప్రొడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే ఫర్ బై పీ సేఫ్ రీఛార్జబుల్ మల్టీపర్పస్ ట్రిమ్మర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ ట్రిమ్మర్ని అన్బాక్స్ చేస్తే ఒక ట్రిమ్మర్ ఉంది, దానికి అటాచ్డ్గా బాడీ ట్రిమ్మింగ్ హెడ్ ఉంది ఆల్రెడీ. ఇంకా ఒక బిగ్నీ లైన్ ట్రిమ్మింగ్ హెడ్ ఉంది. ఇంకా హైబ్రోస్ ట్రిమ్మింగ్ హెడ్ ఉంది. ఇంకా ఒక పౌచ్ ఉంది, దీంట్లో మనం ఇవన్నీ పెట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఒక బ్రష్ ఉంది క్లీన్ చేసుకోవడానికి. ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది, ఎలా యూజ్ చేయాలి అవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక యూఎస్బి కేబుల్ అనేది ఉంది. ఈ రీఛార్జబుల్ మల్టీపర్పస్ ట్రిమ్మర్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలు క్వాలిటీ పరంగా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రిమ్మర్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాము. ఈ 3 హెడ్స్లో నుంచి ఫస్ట్ ఏదో ఒక హెడ్ని తీసుకుందాం. నేను బిగ్నీ లైన్ ట్రిమ్మింగ్ హెడ్ని తీసుకున్నాను. ట్రిమ్మర్ మీద ఒక యారో మార్క్ ఉంటుంది, హెడ్ మీద ఒక యారో మార్క్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్కి ఇలా టర్న్ చేయాలి. అప్పుడు ఆ హెడ్ అనేది ఫిక్స్ అవుతుంది. తర్వాత కింద చూస్తే 0 అండ్ 1 ఉంది కదా, 0లో అంటే ఆఫ్ ఉన్నట్టు, 1 అంటే ఆన్ అయినట్టు. ఇలా టర్న్ చేసుకొని ఆన్ ఆఫ్ చేసుకోవాలి. సేమ్ ఏ హెడ్ నైనా సేమ్ యారో మార్క్ని మ్యాచ్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. ఇలాగా యూజ్ చేసుకోవచ్చు ఏ హెడ్ నైనా కూడా. ఇది బాడీ ట్రిమ్మింగ్ హెడ్. ఇలా హెయిర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది ఈ బాడీ ట్రిమ్మింగ్ హెడ్లో. అండ్ నెక్స్ట్ హైబ్రోస్ ట్రిమ్మింగ్ హెడ్ని తీసుకుందాం. సేమ్ అది కూడా హారో మార్క్ని మ్యాచ్ చేసి లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. ఇలాగా ఈ ట్రిమ్మర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బాడీ ట్రిమ్మింగ్ హెడ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ నా హ్యాండ్ మీద హెయిర్ ఉంది కదా, ఈ హెడ్తో ఈడున్న హెయిర్ని ట్రిమ్ చేసేద్దాము. ఈ హెడ్ని యూజ్ చేసి ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని ట్రిమ్ చేసుకోవచ్చు. బాడీ మీద ఉన్న హెయిర్ని ఈ హెడ్తో ఈజీగా ట్రిమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. బాడీ మీద ఎక్కడైనా కూడా చూడండి, హెయిర్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూస్తే హెయిర్ అంతా పోయింది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా ఈ ట్రిమ్మింగ్ హెడ్ మన బాడీ మీద ఉన్న హెయిర్ని ఈజీగా ట్రిమ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ బిగ్నీ లైన్ ట్రిమ్మింగ్ హెడ్ ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాము. ఇది బిగ్నీ లైన్ దగ్గర ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీంతో కూడా హెయిర్ ఈజీగా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. నా హ్యాండ్ మీద ఉన్న హెయిర్ అంతా చూడండి వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఎంత ఈజీగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుందో చూడండి. మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది కూడా అవ్వదు. మనం క్లీన్ చేసుకునేటట్టు అప్పుడు ఎటువంటి ఇంజురీ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం ఈ ట్రిమ్మర్ని బిగ్నీ లైన్ దగ్గర ఈజీగా యూజ్ అనేది చేసుకోవచ్చు.
ఈ హైబ్రో ట్రిమ్మింగ్ హెడ్ ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాం. యాక్చువల్‌గా ఇది హైబ్రోస్ చేసుకోవడానికి వచ్చింది. కానీ నేనెప్పుడు హైబ్రోసే చేసుకోలేదు. నేను ట్రై చేయలేదు. అటు ఇటు అవుతే ఎందుకు అనేసి నేను హ్యాండ్ మీదనే మీకు చూపిస్తున్నాను ఎలా వర్క్ అవుతుందని. చూడండి ఎంత బాగా హెయిర్ అనేది ఇచ్చేస్తుందో. మీకు చేసుకోగా అది ఎలా యూజ్ చేయాలో కూడా తెలుస్తుంది. మీరే ఈజీగా హైబ్రోస్ అనేది నీట్‌గా చేసుకోవచ్చు. ఎటువంటి పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ హెడ్‌ని యూజ్ చేసుకొని ఈజీగా మనం హైబ్రోస్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ బాడీ ట్రిమ్మింగ్ హెడ్‌ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే హెయిర్ అంతా ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇచ్చిన బ్రష్‌తో ఇలాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా కింద కనెక్షన్ దగ్గర కూడా ఏమైనా హెయిర్ స్టోర్ అయ్యుంటే అక్కడ కూడా ఈ బ్రష్‌తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ ట్రిమ్మర్‌ని ఎలా చార్జ్ చేయాలో చూసేద్దాం. మన దగ్గర ఉన్న అడాప్టర్‌తో కనెక్ట్ చేసి పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇలా కనెక్షన్ ఇచ్చి ఛార్జింగ్ అనేది పెట్టాలి. మనం 9-6 అవర్స్ ఈ ట్రిమ్మర్‌కి ఛార్జింగ్ పెడితే 45 మినిట్స్ ఈ ట్రిమ్మర్‌ని యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూయస్‌గా. ఈ రీచార్జబుల్ మల్టీపర్పస్ ట్రిమ్మర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఈ ట్రిమ్మర్‌ని మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 45 మినిట్స్ వరకు ఈ ట్రిమ్మర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా. వాటర్ తగిలినా కూడా అంత డేంజర్ ఏమీ కాదు. దీనికి 3 అటాచ్‌మెంట్ హెడ్స్ అనేటివి వస్తాయి. ఆ 3 అటాచ్‌మెంట్స్‌ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ గాని ఈ ట్రిమ్మర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ వారంటీతో వస్తుంది. కాన్స్ విషయానికి వస్తే దీన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత ఎటువంటి ఇండికేషన్ అనేది రాదు. మనం ఫస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ అనేది వస్తుంది. అదే మనకు లాస్ట్ వరకు ఎంతసేపు పెట్టినా కూడా ఆ రెడ్ లైటే ఉంటుంది కానీ మనకు ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత ఎటువంటి ఇండికేషన్ అనేది రాదు. ఈ ట్రిమ్మర్‌ని 6 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది అని యూజర్ మాన్యువల్‌లో ఉంది. కానీ 6 అవర్స్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ సేపే దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. ఒక 9-10 అవర్స్ ఈ ట్రిమ్మర్‌కి మనం ఛార్జింగ్ అనేది పెట్టాలి. ఈ మల్టీపర్పస్ రీచార్జబుల్ ట్రిమ్మర్ వర్తా కాదా అంటే నాకైతే చాలా వర్త్ ప్రొడక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. యూజ్ చేయడం చాలా ఈజీ. ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకొని తీసుకెళ్లొచ్చు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని వర్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఒక్క ట్రిమ్మర్‌తో మనం డిఫరెంట్ టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ట్రిమ్మర్‌తో ఐబ్రోస్ చేసుకోవచ్చు. తర్వాత బాడీ మీద హెయిర్‌ని ట్రిమ్ చేసుకోవచ్చు. తర్వాత బిగ్నీ లైన్ దగ్గర ఉన్న హెయిర్‌ని ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రొడక్ట్‌తోనే ఇన్ని చేసుకోవచ్చు. మనం రేజర్స్ అలాంటివి తీసుకొని అవి సర్టెన్ టైం తర్వాత అవి పడేసి మళ్ళీ కొత్తవి తీసుకొని అలా చేయాల్సి వస్తుంది. అదే ఈ ఒక్క ప్రోడక్ట్‌ని మనం తీసుకుంటే చాలా విధాలుగా యూజ్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ 1999. నేను దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్‌ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్‌లో చెక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడ ఉన్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, comment. This is Hashita signing off from yours Tech Home.